పాకిస్తాన్ ను నమ్ముకుంటే నట్టేట మునిగిపోవడం ఖాయమని ఆ దేశ పాలకులు మరోసారి రుజువు చేశారు. పాక్ మధ్యవర్తిత్వంతోనే ఇరాన్ అమెరికాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రచారం జరిగింది. కానీ ఒప్పందం కుదిరిన 24 గంటలు తిరగక ముందే పరిస్థితి మళ్లీ మొదటకొచ్చింది. ఇందుకు పాకిస్తాన్ చేసిన మోసమే కారణమని తెలుస్తోంది. రెండు దేశాలను తప్పుదారి పట్టించడంతో మళ్లీ యుద్ధం మొదలయ్యే ప్రమాదం కనిపిస్తోంది. ఇక తాత్కాలికంగా యుద్ధాన్ని నిలిపేయడానికి ఇరాన్ 10 షరతులు విధించింది. ఇరాన్ కండిషన్స్ ని పాకిస్తాన్ పాలకులు అమెరికాకి అందజేశారు. వాటిని చూసుకొని అంతా బాగానే ఉందనుకొని వారికి బ్రేక్ తీసుకుంటున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇందుకు ఇరాన్ కూడా అంగీకరించింది. ఇందులో లెబనాన్ లోని హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయిల్ దాడులు చేయడం, దానిపై మండిపడిన ఇరాన్ హర్ముజ్ జలసంధిని మూసేయడం జరిగిపోయాయి. కాల్పుల విరమణ షరతుల్లో లెబనాన్ మీద దాడి చేయకూడదు అనే కండిషన్ ఉందని ఇరాన్ వాదన. ఇజ్రాయిల్ మాత్రం ఇరాన్ మీద మాత్రమే దాడులు ఆపడానికి ఒప్పుకున్నామని, లెబనాన్ ఒప్పందం పరిధిలోకి రాదని తెగేసి చెప్పింది. అసలు ఎక్కడ తేడా జరిగిందంటే ఇరాన్ ఇచ్చిన 10 పాయింట్స్ లో కొన్నిటిని పాకిస్తాన్ మార్చేసిందట. అంటే అమెరికాకి ఆ దేశానికి నచ్చే షరతుల కాపీని ఇచ్చారు. ఇరాన్ ఏమో తమ డిమాండ్లకు అమెరికా అంగీకరించిందని అనుకుంది. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు. పాకిస్తాన్ దగ్గర మొత్తం 3 ప్రతిపాదనలు ఉన్నాయని, అందులో రెండో దాన్ని అమెరికాకి ఇచ్చిందని వాన్స్ చెప్పారు. ఇందులో ఇరాన్ యురేనియం శుద్ధిని ఆపేయడానికి ఒప్పుకోవడంతో పాటు హర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరవడం వంటి అంశాలున్నాయి. లెబనాన్ మీద దాడులు మినహాయింపు గురించి అమెరికాకు ఇచ్చిన కాపీలో ఏమీ లేదని వాన్స్ అంటున్నారు. అంటే ఇరాన్ కండిషన్స్ ని పాకిస్తాన్ ప్రతినిధులు మార్చేశారన్నమాట. ఇరాన్ కూడా ఇలాంటి ఆరోపణలే చేసింది. పాకిస్తాన్ తమ షరతులను మార్చేసి ఉండాలి, లేకపోతే ఆ దేశాన్ని అడ్డు పెట్టుకుని అమెరికా మోసం చేసి ఉండాలని ఇరాన్ మండిపడుతుంది. కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన 24 గంటల్లోనే మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో అందరూ మధ్యవర్తిగా ఉన్న పాకిస్తాన్నే నిందిస్తున్నారు.